ఇక్కడ చేసిస్తే. హాయ్ అండి. సో మా పాప అడిగిందని చెప్పి తన కోసం స్వీట్ కార్న్ తోటి క్రిస్పీ కార్న్ చేయబోతున్నానండి. చాలా సింపుల్గా అయిపోద్ది. సో నేను ఇక్కడ ఒక కంకి తీసుకొని దాన్ని తీసేసి ఇలా అన్నీ వలుచుకున్నానండి. సో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు అండ్ పసుపు వేసుకొని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. సో ఇప్పుడు మనం ముందుగా వలిచి పెట్టుకున్న గింజల్ని, స్వీట్ కార్న్ గింజల్ని అందులో వేసేసి కొద్దిగా ఉడకనివ్వాలి అండి. సో ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇవి మొత్తం ఉడికాయండి. సో ఇప్పుడు వీటిని వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సో వాటర్ మొత్తం డ్రైన్ అవ్వనివ్వాలండి. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని అందులోకి ఉడకబెట్టుకున్న ఈ గింజల్ని వేసేసి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ వేసుకొని మొత్తం గింజలకంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కలిపేసుకోవాలి. సో ఇలా మంచిగా గింజలకంతా పట్టుకోవాలి అండి స్వీట్ కార్న్ ఫ్లవర్ అనేది. సో ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి అందులో. సో ఆయిల్ పోసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలండి. సో హై ఫ్లేమ్ పెట్టి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి స్వీట్ కార్న్ గింజల్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. సో వీటిని 2 టైమ్స్ ఫ్రై చేయాలి అండి. సో ఆల్రెడీ నేను 1 టైం చేశాను, ఇది సెకండ్ టైము. సో ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని కూడా ఆయిల్ ఏమి లేకుండా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సో ఇలా బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా కారం అండ్ కొద్దిగా ఉప్పు, కొద్దిగా చిటికెడంత చాట్ మసాలా వేసుకోవాలి. అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇక్కడ మా పాప తిని చెప్తుంది, మీరు చూడండి.